స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుడ పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా. గత వారం అంతా కాచి కాపాడి నీ కృపల భద్రపరిచి ఈ దినం నీ సన్నిధానంలో నీ దివ్యమైన సత్య వేదవాక్కు వినే భాగ్యం మాకు నాకు మా అందరికి దయచేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. గత వారం అంతా ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు ప్రమాదాలు పొంచి ఉండగా వాటి నుంచి విడిపించి తప్పించి సంరక్షించి కాపాడి నీ సన్నిధానంలో అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ధనపరచుటకు అయా మిమ్మల్ని మహిమపరచుటకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువా ధూపదాప నైవేద్యములతో మా ప్రాణాత్మ శరీరములను సమర్పిస్తూ ఉండగా మా స్తుతి సింహాసనాశీనులవై మా మధ్యలో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం, మా మధ్యలోకి దిగిరండి. పరిశుద్ధాత్మదేవా మా మధ్యలోకి దిగిరండి. అయ్యా నీ నడిపింపు దయచేయండి, నీ తాకిడి దయచేయండి. అయ్యా బిడ్డలను ముట్టండి ప్రభా, నీ ఆత్మచేత తాకండి ప్రభా, నీ ఆత్మ సన్నిధి దయచేయి ప్రభా. ఓ రీకా రా బాబా బాబా పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 నాయన. పరిశుద్ధుడా 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 యేసురాజానికి వందనాలు స్తోత్రములు నాయన. నీకే మహిమ చెల్లిస్తున్నాం. అల్పున యోగ్యుని ప్రభా నీ సిల్వ చాటును మరుగుపరిచి నీ దివ్యమైన సత్య వేద వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నీ రాకడ పర్యంత వరకు నమ్మకంగా జీవించినట్లు నీ కృపా సన్నిధానములో దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? ఈ రోజుతో సంవత్సరం అయింది నేను రాబట్టి. హల్లెలూయా. రేపు 27వ తారీఖు, రేపటికి సంవత్సరం అవుతుంది. ఏప్రిల్ 4వ నెల, ఏప్రిల్ 27 తారీఖు స్టార్ట్ చేశాం. 27 తారీఖు ఆదివారం నేను రావడం స్టార్ట్ అయింది. పోయిన ఆదివారం ఈయనే ఉన్నాం, సోమవారం చర్చిలో ఉన్నాం, కానీ ఆదివారం ఈయనే ఉన్నాం. హల్లెలూయా. సో పోయిన ఆదివారము 3వ మాట విన్నాం. 3 విడిచి 2 చేస్తే 3 లాభాలు. హల్లెలూయా. మనము సంవత్సరం కిందట ఏ వాక్యం విన్నాం? పోయిన సంవత్సరం ఇదే నెల ఇదే ఆదివారం నాడు ఏ వాక్యం విన్నాం? హల్లెలూయా. రాసి పెట్టుకోవాలి, నోట్బుక్ పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. 2007వ సంవత్సరం లేదా 2006వ సంవత్సరం లేదా 2005వ సంవత్సరం లేదా 2002వ సంవత్సరం, దాదాపు 25-26 సంవత్సరాలు అవుతుంది. నేను రాసి పెట్టుకున్న వాక్యాలు నోట్బుక్లు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. సో వాక్యాన్ని రాసి పెట్టుకోవడం, ఆ వాక్యాన్ని ధ్యానించడం, బైబిల్ చదవడం అనేది మనకు చాలా మంచిది. చాలాసార్లు చెప్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం ఏ వాక్యం విన్నామంటే 3 రకాల ఆశీర్వాదాల గురించి విన్నాం. ఫలించి అభివృద్ధి పొందడం, కాయలుగా ఫలించడం, చెట్టుగా ఫలించి కాయలుగా మారి ఔషధముగా ఆకులు మారి మనము ప్రవక్త ఫలము పొందాలనేటువంటి వాక్య భాగాన్ని విన్నాం. హల్లెలూయా. మీకు ఎలా యాद ఉందా గారు అనొచ్చు. నేను బైబిల్లో రాసి పెట్టుకునే కాబట్టి సో ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకు వాక్యాన్ని ఇంతగా ధ్యానిస్తాము అని అంటే, ఆ దేవుడు లేదా ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఎదురుపడి ప్రశ్నించినప్పుడు ఒక బోధకుడిగా, ఒక గురుబోధలో ఉన్నటువంటి మేము వాక్యాన్ని ఇంతగా తర్ఫీదు చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది పీఠాధిపతులు గురుబోధకులు ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నారు, పీఠాధిపతులు బైబిల్ చదువుతున్నారు. తెలుసా మీకు? హల్లెలూయా. చిన్న జియర్ స్వామి లాంటి పీఠాధిపతులు బైబిల్ చదువుతూ ఉన్నారు. మనం చదవట్లేదు, దరిద్రం బిట్లాంటున్నాం అన్నా సరే. వాక్యము క్రైస్తవులమై నమ్మి బాప్తిస్వం పొంది ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. మనకు ప్రతి ఇంట్లో బైబిల్ ఉంది, కానీ వాళ్ళ ఇళ్ళల్లో వారి గ్రంథాలు ఉన్నాయా? ఒక్కడింట్లో ఒకటి గ్రంథం, ఒక చరిత్ర లేదు. హల్లెలూయా. అప్పుడు ఉన్నదా మన దగ్గర? అప్పుడే చరిత్ర గ్రంథం అని ఉండేనా? ఆ భాగవతం పుస్తకాలు తప్పితే పుస్తకం ఉండేది కాదు. హల్లెలూయా. ఆ భాగవతం పుస్తకాలు, తబలాలు, తాళాలు తప్పితే ఇంకేం మోసేవాళ్ళం కాదు. దేవుని గురించిన అవగాహన, దేవుని గురించిన చరిత్ర, లేదా మన పుట్టుకను గురించిన చరిత్ర, దేవుణ్ణి దేవునిగా ఆరాధించడానికి గల కారణాలు,
ఈ పంచభూతాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? ఈ పంచభూతాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ పంచభూతాల గురించి బైబిల్లో ఉందా? హల్లెలూయా, ఉంది. పంచభూతాల గురించి బైబిల్లో ఉంది. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం, సమీర్ కానుకల పెట్టి పట్టుకరా, జరుగుతూ ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఆకాశ మహాకాశాలు ఆ నీవే ప్రభువా అని రాయబడింది. చూద్దాం ఒకసారి. స్తోత్రం, 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 స్తోత్రం. కీర్తనల గ్రంథం నూట 11వ కీర్తన, 111వ కీర్తన మొదటి 2 వాక్యాలు చూద్దాం ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టపడగల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన గొప్ప కార్యాలు లేదా దేవుడు చూపిన గొప్ప కార్యాలు, ఈ సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసినటువంటి దేవుడు. 113వ కీర్తన 3వ వాక్యములో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమము వరకు యెహోవా నామము స్తుతి నందునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు ఆయన నామము కొనియాడబడాలని, ఆయన నామము మహిమపరచబడాలని, ఆయన నామము స్తుతించబడాలని, ఆయనను ఆరాధించాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట చాలా విలువైనది, చాలా గొప్పది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. ఎప్పుడున్నది వాక్యము? ఆది యందు. ఆది యందు అంటే ఎప్పుడు? ఆరంభం అంటే ఈ సృష్టి అంతా ఏది లేనప్పటికీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆరంభం, ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్యములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు, వాటిని కలగజేసిన తర్వాత శూన్యముగా ఉండింది అని మాట్లాడాడు. ఆ 2 మాటల్లో గొప్ప విపత్తు జరిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన సృష్టి ఆరంభంలో జలములపై దేవుని యొక్క ఆత్మ అల్లాడుచూ ఉన్నాడు. అల్లాడుతూ ఉన్నటువంటి దేవుడు నేనేం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఆయన తిరిగి సృష్టిని మళ్ళీ ప్రారంభించాడు. ఆరిన నేల కనబడును గాక అనగా ఆరిన నేల కనబడింది. దేవుడు ఈ భూమి ఆకాశములను వేరుపరిచి ఆ జలములను, కింది జలములను కింద సముద్రములని, పైన జలములకు పైన ఆకాశమని జలములను వేరు చేసి ఆరిన నేలను చేసి నేలమంటితో మానవుని సృష్టించి ఆ సృష్టి అంతా కలుగజేసిన తర్వాత దేవుడు ఎదెను తోట వేసి ఆదామవ్వలతో గడపడం ప్రారంభించాడు. ఎందుకని అంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అల్లాడుచూ ఉన్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? ఆయన వృధాగా కూర్చోవడానికి ఇష్టపడలేదు, కానీ ఇదంతా చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సృష్టికర్త, భగవంతుడు చేసినటువంటి పని ఈ లోకంలో చెప్పబడుతున్న బ్రహ్మ అనగా సృష్టికర్త. బ్రహ్మలు 3-4 రకాలు ఉన్నారు లోకపరంగా. చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, రావణ బ్రహ్మ ఉన్నాడు, ఇంకో బ్రహ్మ కూడా ఉన్నాడు. ఈ బ్రహ్మలందరూ మొక్కుతున్న అసలైన పరబ్రహ్మ, అసలైన దేవుడు, ఆ సృష్టికర్త
ఏకో నారాయణమూర్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నిజముగా ఈ సంగతి మనకు చాలా మందికి తెలియదు. వేద గ్రంథాల్లో వ్రాయబడ్డది స్పష్టంగా దేవతలందరూ మొక్కుతున్న దేవుడు పరబ్రహ్మ అంటే వీళ్ళందరూ మొక్కుతున్నటువంటి దేవుడిగా, సృష్టికర్త నారాయణమూర్తిగా వారు అగ్నినే అర్చిత్తురు అని వేద గ్రంథంలో వ్రాయబడింది. అగ్ని అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని, లేదా ఆయన అధిపతి అయినాడని, ఆయన సృష్టికర్త అని, సర్వమును వ్యాపించినటువంటి వాడని, ఆయన ఏకో నారాయణమూర్తి అని వేద గ్రంథాలు వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఫోన్లో గూగుల్లో ఆ సెర్చ్ కొట్టినప్పుడు దేవుని గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు అద్భుతంగా వేద గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఆనాడు చేసినటువంటి సృష్టి ప్రారంభము, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు అంటే ఎవరు, ఏమై ఉన్నది, ఈ సృష్టి ఏమై ఉన్నది, ఈ పంచభూతాలు ఏమై ఉన్నాయి, ఈ సముద్రాలు ఏమై ఉన్నాయి, ఇవన్నీ ఎలాగ వచ్చాయి అనేటువంటి విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథములో అద్భుతంగా రాసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. తేజో నక్షత్రమా నీవు ఎలా పడితివి అనే వాక్య భాగం రాయబడి ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. స్తోత్రం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 49వ అధ్యాయం మొదటి మాట చూద్దాం ఒకసారి. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనిన దినము మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. అంటే దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మనలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే సృష్టి ఆరంభములోనే, ఈ సృష్టిని కలగజేసిన ఆరంభములోనే, ఆ ఆరంభములోనే దేవుడు ఈ సృష్టిని కలగజేసిన తర్వాత, లేదా మానవుని సృష్టించిన తర్వాత, ఈ మానవ జాతి నిర్మాణములో ఆయన చూపిస్తున్నటువంటి ఆ విధానములో ఆయన చెప్తున్నటువంటి మాట, తల్లి గర్భములో పుట్టక మునిపే మనలను ఆయన చూశాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు చేసిన ఆ సృష్టి ఆరంభంలో పతనమైపోయినటువంటి లూసిఫర్ దేవదూత, లేదా దేవదూతలు పతనమైపోయిన తర్వాత, లేదా మనుషుడు పతనమైపోయిన తర్వాత, లేదా ఈ సృష్టి అంతా సాతాను చేతికి అప్పగించబడిన తర్వాత, మానవ జాతి అంతా పాపంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో, ఆ సందర్భంలో దేవుడు ఈ భూమికి మానవ అవతారంతో దిగి రావడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను రక్షించడానికి, లేదా మనలను కాపాడడానికి, మనలను మన పాప శాపముల నుంచి విడిపించడానికి ఆయన ఒక నక్షత్రముగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యం, 620 పేజీ నంబర్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మహిమ ఎప్పుడైతే మన మీదికి దిగి వచ్చినదో, మనము ఉదయించి తేజరిల్లి వెదజల్లుతున్నటువంటి ఆయన వెలుగులో మనము జీవించాలనేటువంటి దేవుని యొక్క కార్యము చూస్తున్నాం. దేవుడు చేసే గొప్ప కార్యం మన జీవితంలో, మన బ్రతుకుల్లో చూడగలుగుతున్నాం. అందుకే మనము ఫలించి అభివృద్ధి పొందాలని, మనము ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని, మనము ఫలించి గొప్పవారం కావాలని దేవుడు ఆదామవలను సృష్టించిన తర్వాత, ఆదామవలను కలగజేసిన తర్వాత వారిని దీవించి ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఈ భూమిని నిందించండి, అంటే భూమి మీద విస్తరించండి, గొప్ప జనముగా మారిపోండి అని దేవుడు చెప్పాడు. అయితే కొన్ని కుటుంబాలు ఎండిపోయిన మొద్దులాగా, మోడుబారిన చెట్టులాగా,
ఆ మోడువారిపోయినటువంటి జీవితాలు భూమి మీద కొందరికి కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకని వారి జీవితాల ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు, దేవుని కృప అంటే ఏంటో తెలియదు, ఫలించడము అభివృద్ధి పొందడం అంటే ఏంటో తెలియదు. ఫలించి అభివృద్ధి పొందడం, ఆ లేత చిగురుగా ఎండిపోయిన మొదకు చిగురు పుట్టినట్టుగా, కొట్టివేయబడిన చెట్టు ఆ కొత్త చిగురు వేసినట్టుగా ఆ లోకములో కొట్టివేయబడినటువంటి మన జీవితాలను దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని కట్టి నిలబెట్టి ఆ నూతన చిగురుగా అనగా నూతన కుటుంబముగా, నూతన బిడలుగా, యవన బిడలుగా దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, దేవుని యొక్క మహాకృపను మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సృష్టి ఆరంభంలో దేవుడు ఏదైనా తోట వేసి ఆ తోటలో ఆదామవ్వలను ఉంచి, ఒరే మీరు తిని మంచిగా బ్రతకండిరా, తోట మంచిగా పారబెట్టు, నీళ్ళు పారబెడుతూ ఆ తోటను మంచిగా సేదపరుస్తూ బ్రతకండిరా అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి ఈ పండు తినకండిరా అని చెప్పాడు. పండు తినకని చెప్తే ఏం చేశారు? అవ్వ తిన్నది. అందుకే స్త్రీ చెప్పుడు మాటలకు పడిపోతారు తొందరగా. స్తోత్రం. చనిపోకరా చెడేవన్నట్టుగా తొందరగా మాటలు విని ఆ భర్తను అనుమానించడం, లేదా కుటుంబాన్ని అనుమానించడం, లేదా కుటుంబంలో కలహాలు రావడానికి, కుటుంబంలో కొట్లాటలు రావడానికి మనకి కారణం అవుతూ ఉంటారు. అంటే అందరని కాదు, కొంతమంది ఉంటారు అట్లా. కొన్ని మాటలను బట్టి తన కుటుంబాన్ని పరికి వేసుకున్నటువంటి జీవితాలుగా చూస్తూ ఉంటాం. అంటే అప్పుడు ఎప్పుడైతే ఆ సాధారణ మాటలు విని అవ్వ పండు తిన్నదో, లేదా తిని తన భర్తకి ఇచ్చి తన భర్త కూడా తినబెట్టిందో, తర్వాత దేవుడు ఏదైనా తోటలో నుంచి అంటే ఆ కోడలు వచ్చింది వేరు కాపురం పెట్టింది అన్న లెక్కకు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అదే తంతు ఈ లోకంలో జరుగుతూ ఉన్నది. తోటలో నుంచి ఎలగొట్టేశాడు తండ్రి అయిన దేవుడు. ఒరే నేను తినద్దన్న పండు తిన్నారు, మీరు నా మాట వినలేదు కనుక మీరు నా ఇంట్లో ఉండద్దు, ఇంట్లో అంటే తోటలు ఉండద్దు, వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఈ భూమిని శపించాడు. దేవుడు గొప్పోడు, దేవుడు చాలా గొప్పోడు. తన కుమారుడైన ఆదామును శపించలేదు కానీ భూమిని శపించాడు, సృష్టిని శపించాడు. భూమిని ఎందుకు శపించాడంటే భూమి గచ్చ పొదలు ముండ్ల పొదలు పుట్టిస్తుంది, దాన్ని సేదపరిచి నీ ముఖం మీద చెమట గార్చి తింటావని చెప్పాడు. హల్లెలూయా. స్త్రీకి శాపం పెట్టాడు, వేదనతో మరణమవునంత వేదనతో పిల్లలను కంటావు పొమ్మని చెప్పి స్త్రీకి కూడా ఒక శాపాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకని మాట వినడందున, అంటే దేవుని బిడ్డలుగా మనం కూడా ఈరోజు దేవుని మాట విని దానికి కట్టుబడకపోతే మనము కూడా శాపగ్రస్తులం అవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆరంభంలో దేవుడు సృష్టిని కలగజేసిన తర్వాత తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుషులను సృష్టించినటువంటి దేవుడు, లేదా మనలను కన్నటువంటి తండ్రి, లేదా మనలను సృష్టి తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండడానికి ఎంత మాత్రం ఇష్టపడేవాడు కాదు. ఆయన మనతో కలిసి ఉండాలని, ఆయన మనతో మాట్లాడాలని, ఆయన మనతో గడపాలని మనల్ని కన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆది అందు ఒంటరిగా ఉన్నాను, ఆత్మ జలములపై అల్లాడుచు ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, ఏం అర్థం కాలేదు ఆయనకు. అప్పుడు ఈ సృష్టినంతా చూశాడు. నేను ఈ పని చేసుకుంటే బాగుంటుంది, నేను ఉత్త కూర్చునే వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని ఒకదానికి ఒకటి సోపతిగా, ఒకదానికి ఒకటి శక్తిగా, ఒకదానికి ఒకటి సహాయముగా సృష్టినంతా చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ సూర్య చంద్ర నక్షత్రాలను, భూమి ఆకాశములను, ఈ పంచభూతాలను కలగజేసిన తర్వాత చిట్ట చివరిగా 6వ దినం సాయంత్రం పూట మనలను కన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకని ఆయన పలికిన ప్రతి పలుకులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం తెలవాలి మనకు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. వాక్య భాగం 6వ వాక్యం. దేవుడు జలములను మధ్య ఒక విశాలం కలిగిన జలములను, ఈ జలములను వేరుపరచుచును గాకని పలికెను. వేరుపరచును గాకని పలికెను. పలికెను అనే మాటకు శబ్దం అనగా దేవుని మాట వినబడింది. దేవుడు మాట్లాడాడు కానీ రూపం కనబడలేదు. ఆయన 7 సార్లు పలికెను అని దేవుని వాక్యంలో రాసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే
దేవుని గురించి ఇంకెక్కువగా మనకు తెలియాలి. ఆ దేవుని గురించిన మూల స్తంభం ఏంటి, ఆ మూలం ఏంటి, మొదలేంటి, ఆరంభం ఏంటి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ దేవుని గురించిన విషయాలు మనం ఎంతగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు అంటే ఏమిటి, అసలు దేవుని ఎందుకు మొక్కాలి, దేవుడు తన పోలిక చొప్పున నరులను చేయడం ఏమిటి, ఈ సృష్టి అంతా కూడా ఎందుకు చేశాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలు అంటాడు, ఇల్లు కట్టుచు ఆ భూమి జాగాలు కొనుచు అమ్ముచు పెళ్లికిచ్చుచు తెచ్చుకొనుచు ఉండగా ఆకస్మికంగా నాశనం వారి మీదకి వచ్చాను, వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు అని మత్తయి సువార్తలో రాయబడింది. హల్లెలూయా. తినుచు త్రాగుచునుండగా, తింటారు తాగుతారు, రాత్రి లేదు పగలేదు, ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో నాశనం అనేది వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ లూకాసు సువార్తలో చెప్తాడు, యుగ సమాప్తి, లోకం, పొలం అనగా లోకం, కోత కోయవారు దేవదూతలు అని చెప్పాడు. గురుగులు, సాతాను సంబంధులు, శత్రువు, అపవాది సంబంధులు అని చెప్పాడు లూకాసు సువార్తలో. కోత కోసేవారు దేవదూతలు అని చెప్పాడు. కోత కోసేవారు దేవదూతలు. ఇప్పుడు పొలం మిషన్లు వస్తున్నాయి, అప్పుడు మనుషులు కోసేటోళ్ళం. అయితే అలాగే మిషన్లు ఎలాగైతే పొలానికి వస్తున్నాయో దేవదూతలు వచ్చి ఈ లోకమును కోస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఆరంభంలో ఎంత ఆతృతగా, ఎంత బాధ్యతగా కన్నాడో, పుట్టించాడో, చేశాడో, ఆ నిర్మించాడో, ఆ సృష్టినంతా కలుగజేశాడో, అదే వేదన బాధముతో ఈ లోకమును కోసివేయడానికి దేవదూతలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకని రోమపత్రికలు అంటాడు, అందరూ దారి తప్పిపోయి పరికి మాలిన వారైరి అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి, ఆ బానిసత్వంలో నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఆ మోయేరు పర్వతం దగ్గర వారిని ఉండమన్నప్పుడు ఆ మోషే సినాయి పర్వతం మీదకి ఎక్కి దేవుడితో 40 రాత్రులు 40 పగలు గడుపుతూ ఉన్న సందర్భంలో వీళ్ళు కింద ఆహరణు చేత ఒక బంగారు లేగదూడను చేసుకొని ఇదే మా దేవుడు అని దాన్ని మొక్కుతూ విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు కోపగించుకొని ఆ విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ లేగదూడను, ఆ దేవుడని మొక్కుతున్న 3000 మందిని అప్పుడే చంపేశాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకని? అరే, మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చింది నేను, మిమ్మల్ని బ్రతికిస్తుంది నేను, ఆకాశము నుంచి మన్నాను కురిపించి బండలో నుంచి మధుర జలమునిచ్చి మీకు బట్ట జినగకుండా, మీకు కాళ్ళు నొయ్యకుండా, మీ కాళ్ళ చెప్పులు అరగకుండా బతికించి నడిపించి తీసుకొస్తే నన్ను మర్చిపోయి మీరు దారి తప్పి పనికి మాలినవారుగా, పనికి మాలిందని మీరు ఆరాధిస్తూ నాకు కోపము పుట్టిస్తే గనుక నేను మిమ్మల్ని చంపివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు సృష్టిని కలుగజేసే విధానంలో ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా, ఎంత కృప కలిగిన వాడిగా ఉన్నాడో, అలాగే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారిని తీసివేయడానికి కూడా అంతే ఆతృతగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది గమనించాలి. దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద ఎవరైతే పనిచేస్తున్నారో, ఏ శక్తులైతే పనిచేస్తున్నాయో, ఏ వ్యక్తులైతే పనిచేస్తున్నారో వారందరినీ దుష్టుని సంబంధులుగా, ఆ దుర్నీతి పరులుగా వారందరినీ పోగు చేసి నిత్యాగ్ని దండన, అగ్ని నరకానికి అప్పచెప్పి అగ్నిగుండంలో కాలేటట్టుగా చేస్తారని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట. లూకాసు సువార్తలో ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్తలో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వాక్యం. అప్పుడు ఆయన జనసమూహలను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానము మాకు తెలియజేయమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తము. కోత యుగ సమాప్తి. కోత కోయి వారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చోబడి అగ్నిగుండంలో ఆ అగ్నిలో కాల్చవేయబడును, ఆలాగునే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు
తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో వేయుదురు. అక్కడ ఏడుపును పన్ను కొరుకుటై ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరంభము నుంచి చివరి వరకు ఆయన శిలువ మీద చనిపోయి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆదరణకర్తగా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటయ్యా అంటే, యేసు ప్రభుల వారు ఏ బోధలైతే చేశాడో, ఏ మాటలైతే చెప్పాడో వాటినే జ్ఞాపకం చేస్తూ వాటిలో మనము స్థిరపడాలని, వాటినే మనం ధ్యానం చేయాలని, ఆ మాటలకు మనం కట్టుబడి బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆది అందు దేవుడు ఉన్నాడు. ఆది అందు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆది అందు ఆరంభములో దేవుడిగా ఏకోనారాయణమూర్తిగా ఆత్మరూపము కలిగినటువంటి వాడు. ఆయనకు ఏ శరీరము కానీ ఏ రూపము కానీ లేదు. ఈ రూపాలు మనం చేసుకున్నాం, మన చేతులారా మనము రూపాలను చేసుకున్నాము. కానీ దేవుడు నేను ఈ రూపంలో ఉంటాను, ఇక్కడ ఉంటాను అని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. ఎక్కడైనా ఉంటానని, ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని, నేను స్తుతి సింహాసన ఆసీనుడై ఉంటానని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు. హల్లెలూయా. సో ఈ సంగతి మర్చిపోయారు మన పితరులు, మన తాతల కాలం, ముత్తాతల కాలం. అప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు కాని దానిని దేవుడిని మొక్కి వారు పాప శాపములు తెచ్చుకొని భయంకరంగా నశించిపోయినట్లుగా ఆ ఇశ్రాయేలు జనము, ఆ యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడిన తర్వాత ఆయన కనిన 12 గోత్రాలలో నుంచి వచ్చిన ఈ ప్రపంచ దేశములన్నిట ఆ శాపగ్రస్తులుగా ఆ లేలా లోతు కుమార్తెలు ఇద్దరు ఆ మోయాబీయులు అమోనీయులను కన్నా ఆ తల్లులు ఈ అమోనీయులు మోయాబీయులుగా వచ్చి భూమిలో ఆ కుయుక్తి పరులుగా, శాపగ్రస్తులుగా, భ్రష్టులుగా ఈ భూమిలో జీవిస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాలను జీవిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నినవే పట్టణంలో ఉన్నటువంటి లోతు భార్య, లోతు కుమార్తెలు అల్లుళ్ళు ఉన్నప్పుడు ఆ నినవే పట్టణాన్ని దేవుడు కాల్చివేశాడు. ఎందుకని? వారు దేవుని దృష్టికి మహాపాపము చేసినందున ఆ పట్టణమును కాల్చివేశాడు దేవుడు. ఆ సొదొమ గొమొర పట్టణములను కాల్చివేస్తున్నప్పుడు నీతిమంతులైన లోతు తన కుటుంబాన్ని ఆ ఊరిలో నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ పట్టణాలు కాలిపోయిన తర్వాత వీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. తండ్రి ముగ్గురు, ఇద్దరు కుమార్తెలు గుహలో జీవిస్తున్న కాలములో తండ్రితో పాపము చేసి కుమారులను గాని దేవుని దృష్టికి పాపము చేసినందున ఆ పాపిష్టి జనమును దేవుడు శపించి ఆనాడు అందరిని నాశనం చేయడానికి ఆయన పూనుకున్నాడు. హల్లెలూయా. దేవునికి విరుద్ధంగా ఏది ఈ భూమి మీద చేసినా అది వరదిల్లదని, అది కొనసాగదని, అది నిలబడదని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కోత కోయి వారు దేవదూతలు కోత కోయడం మొదలు పెడితే ఏ ప్రభుత్వం ఆపుతుంది, ఏ అధికారి ఆపుతాడు, ఏ నాయకుడు ఆపుతాడు, ఏ ఎమ్మెల్యే ఆపుతాడు, ఏ మంత్రి ఆపుతాడు, ఏ మోడీ ఆపుతాడు? మోడీ లాంటి మోడీలు 1000 మంది వచ్చినా దేవదూతను ఆపగలుగుతాడా? హల్లెలూయా. ఆపగలుగుతాడు? ఆపలేడు. ఏదైతే నాకు ఉన్నదని నువ్వు గర్విస్తున్నావో, ఏదైతే నా వెనకాల బలమైన శక్తి ఉందని అనుకుంటున్నావో ఆ దూత ముందు ఏ శక్తి పనిచేయదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆది అందు దేవుడు ఏదైతే సృష్టించాడో లేదా ఏదైతే కలుగజేశాడో, పోయినవారం మనం విన్నట్టు 3 విడిచి 2 చేస్తే 3 లాభాలు అనే వాక్య పరిచర్యలో లేదా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని సన్నిధికి నడిచే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని సన్నిధి గడిపే విషయంలో కానీ మనం ఎక్కువగా ఆరాటముగా ఆశపడుతూ ఆయనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారన్నాడు. హల్లెలూయా. ఈ యుగ సమాప్తి కోత కాలమందు ఆయన బలమైన రెక్కల కింద మనల్ని దాచి పెడతారన్నాడు. ఆ దేవదూతలు కోతకోవడానికి వచ్చినప్పుడు ఆయన బలమైన రెక్కల చేత మనల్ని కప్పి ఆ దేవదూతల కండ్ల పడకుండా నీతిమంతుల మీద
సూర్యుడు ఉదయించినట్లుగా లేదా సూర్యుని వెలుగు తేజరిల్లు తమ తండ్రి ఆ రాజ్యములో తేజరిల్లునట్లుగా నీతిమంతులను చేస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈ ప్రజలు విని గ్రహించి నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము కురమినదని పోయినసారి ఒకసారి వాక్యం విన్నాం. కనుక దేవుని మాట విని దాని ప్రకారం మనం చేయకపోతే మనం ఆశీర్వదించబడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట కట్టుబడాలి. దేవుని మాటను మనం ధ్యానం చేస్తూ ఆ మాట విని దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడాలి. చూద్దాం యెషయా గ్రంథంలో ఒకసారి ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 139వ అధ్యాయం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం చూద్దాం. 39వ అధ్యాయం యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ వాక్యం దొరికిదా? యెహోవా తన శ్వాసను ఊదగా గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు అంటే ఎవరు? మనం ఎలాంటి వారము? గడ్డి వంటి వారమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాంటి వారమని? మనము గడ్డి వంటి వారము. గడ్డి పువ్వు వాడును. జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యం అంటే దేవుని మాట. ఈ భూమి ఆకాశాలు గతించిపోవును గాని నా మాటలోని సున్నా కూడా పొల్లుపోదు అని యేసుప్రభుల వారు చెప్పారు. హల్లెలూయా. శాస్త్రులు పరిశీలకు జరిగారు. శాస్త్రులు పరిశీలు అంటే మనకు అర్థం కావడానికి ఈ భూలోకంలో ఉన్న పీఠాధిపతులు, బ్రాహ్మణ పుంగవులు, మంచి మంచి వేద పండితులు, ఆ అన్ని గ్రంథాలు చదివినటువంటి జ్ఞానవంతులు ఉంటారు కదా, అటువంటి వారు వచ్చి యేసుప్రభుల వారిని అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభుల వారు అన్నారు, ఇవి జరిగినప్పుడు లేదా ఇవి జరగనై ఉన్నప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇది జరుగుతాయి ఖచ్చితంగా. ఏంటి? యుద్ధ సమాచారాలు వింటారు, యుగ సమాప్తి వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇది ఎట్లా నిదర్శనం అని అంటే ఈ ఆకాశము భూమి నాశనం అయిపోతుంది, నా మాటలు నిలబడతాయి అని యేసుప్రభుల వారు చెప్పారు. హల్లెలూయా. ఈ మాటను ఉల్లంఘించి అక్కడ వారితో వాక్య భాగాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న నికోదేముతో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటాడు. ధర్మశాస్త్రం అనగా పంచగ్రంథాలు. ఆ పంచగ్రంథాలు ఆ సొలొమోను రాజు కట్టించిన ఆ గొప్ప దైవ మందిరంలో అనునిత్యము గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ యెషయా గ్రంథమును ఆయన తీసుకొని చదువుతూ ఆ వాక్య భాగాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము మీ మధ్యలో నెరవేరింది అని ఆయన చెప్పినప్పుడు ఆయనను అసహించుకున్నారు, ఆయనను వ్యతిరేకించారు, ఆయనను దూషించారు. ఏంటి ఈ వాక్యం ఇప్పుడు నెరవేరిందని చెప్తావు? ఇది మోషే కాలంలో ఇచ్చిన వాక్యం. హల్లెలూయా. మోషే ఎప్పుడున్నాడు? క్రీస్తు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం మోషే ఉన్నాడు. మోషే పుట్టినప్పటికీ నువ్వు పుట్టినప్పటికీ 2000 సంవత్సరాలు గడిచిపోయింది. నువ్వు ఇప్పుడు వాక్యం నెరవేరిందంటావేంటి? యెషయా గ్రంథం పట్టుకొని అని చెప్పి ఆయనను దూషించారు, వ్యతిరేకించారు. ఈనాడు కూడా అలాగే వ్యతిరేకిస్తూ ఉన్నారు. నువ్వు దేవుడు ఏంటి? నువ్వు అమెరికాలో పుట్టావు కదా, నువ్వు మా ఊళ్ళో పుట్టలేదు కదా, నువ్వు అక్కడ పుట్టావు కదా అని యేసు ప్రభుని ఇప్పటికి కూడా దూషిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించిన విషయాలు, దేవుని గురించిన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు వాటిని చదివినప్పుడు, వాటిని ఆలోచించినప్పుడు, వాటిని ధ్యానం చేసినప్పుడు ఆయన గురించిన వాస్తవాన్ని ఆయన మాట్లాడుతూ బయలుపరుస్తూ వచ్చాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆయన దేవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నటువంటి ఆయన మాటగా ఉన్నాడు, మాటగా ఉన్నటువంటి ఆయన ఒక శబ్దముగా వినబడ్డాడు. హల్లెలూయా. ఇదన్నమాట దాని వర్ణన ఏంటి? దాని వర్ణన ఏంటంటే ఆయన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఉన్నాడు. అయితే రూపం కనబడలేదు. ఒక శక్తిగా ఉన్నాడు కానీ మాట వినబడింది, మాట్లాడాడు ఆయన, మాట వినబడింది.
ఆ శక్తి ఒక శబ్ద రూపంలో వినవచ్చింది. హల్లెలూయా. అందుకే ఆనాటి ఋషులు మునేశ్వరులు ఏమన్నారంటే స్వరము విన్నారు. స్వరము విని ఆ తాటికమ్మల మీద వారి స్వాస్థాలతో కొన్ని తాటిపత్రాల మీద లేదా తోలు దట్టిల మీద జంతువుల చర్మముల మీద లేదా రాళ్ల మీద చెక్కారు దేవుడు చెప్పిన మాటలు. హల్లెలూయా. అవి ఇప్పటికి దొరుకుతున్నాయి. శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉన్నారు చాలా మంది తవ్వకాలలో. అంటే ఆధారాలు ఉంచాడు దేవుడు. ఇది నేను అనేటువంటి ఆధారాలు ఉంచాడు. ఒక బలి పశువు అనే ఆధారం పెట్టాడు. ఆ బలిని గురించి కొందరు వ్యక్తులు ఆపేశారు. ఆ బలి ఏమనగా యేసు క్రీస్తు ప్రభు గురించే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు ఫలించి అభివృద్ధి పొందాలని, మనము ఫలించి అభివృద్ధి పొందడం దేవునికి చాలా ఇష్టం. ఆ దేవునికి పిల్లలు ఎక్కువగా ఉండడం ఇష్టం. మనము పిల్లలను కని ఆయనకు అప్పచెప్పడం లేదా ఆయన సన్నిధిలో గడపడం, ఆయన పిల్లలుగా మనం ఉండడం ఆయనకు బాగా ఇష్టం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఆ బోధ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వస్తూ ఉంటే శిష్యులు ఆపుతారు. చిన్నపిల్లలు మీకు ఇక్కడ ఏం పని అంటే, చిన్నపిల్లలు నా ఇద్దరు రాని పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. మీరు చిన్న బిడ్డల లాంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యం చేరరని చెప్పాడు. చిన్న బిడ్డల తత్వాన్ని ఎందుకు ఎత్తిపట్టాడు? చిన్న బిడ్డలకు ఆ కుళ్ళు కుతంత్రాలు ఉండవు. హల్లెలూయా. మోసం చేయడం ఉండదు, కల్లిపల్లి మాట్లాడడం ఉండదు. వాళ్ళు ఏది అనిపిస్తుంది అనేస్తారు, ఏది అనిపిస్తుంది చేసేస్తారు. అలాగే చిన్న బిడ్డల వల్ల మీరుంటే కానీ పరలోక రాజ్యానికి మీరు వారసులు కారని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనము ఫలించి అభివృద్ధి పొందాలని, మనము ఫలించి నూతన బిడ్డలుగా జీవించాలని, మనము ఫలించి అభివృద్ధి పొంది దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా ఉండాలని దేవుడు ఆదియందు ఆదామవ్వలను సృష్టించి జీవింపజేసిన దేవుడు లేదా దీవించిన దేవుడు. అదే దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా దీవించడానికి, నిన్ను నన్ను సమృద్ధి పరచడానికి, దేవుడు గొప్ప కార్యం చేయడానికి మన మధ్యలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మూడవ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వాక్యం. ప్రియుడా, నీ ఆత్మ వరదిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వరదిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వరదిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వరదిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ కుటుంబము వర్ధిల్లాలి, నీ జీవితము వర్ధిల్లాలి, నీ పిల్లల భవిష్యత్తు వర్ధిల్లాలి, నీ పిల్లల భవిష్యత్తు కట్టబడాలి. నువ్వు గొప్పగా వర్ధిల్లుతూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ జీవించాలని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం దేవునికి ఆ మహిమ చెల్లించే విషయంలో కానీ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కానీ, దేవునికి ఆ కానుకలు, మొక్కుబడులు, దశంభాగాలు, కుటుంబ ఆ ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు అర్పించే విషయంలో కానీ మనము ముందుండి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రథమ ఫలం అనగా మొట్టమొదటిది తొలసూరు కోడిగుడ్డు కానీ, తొలసూరు పిల్లలు కానీ, తొలసూరు షర్టు ఖాత కానీ, తొలసూరు పంట కానీ దేవునికి ఇవ్వాలని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ రాబడి అంతటిలో పంట దశంభాగం కానీ, నీ రాబడి అంతటిలో దశంభాగం దేవుని సొమ్మాది ఆ దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు గొప్పగా ఇదన్నీ క్రమం చెప్పాడు ఆయన. నా మాటలుగా దేవుని వాక్యంలో ఇవి క్రమము. దేవుని బిడ్డలుగా మనం వర్ధిల్లాలని, దేవుని బిడ్డలుగా మనం గొప్పగా ఉండాలని, దేవుని బిడ్డలుగా మనం మంచిగా ఆశీర్వదించబడాలని, దేవుని బిడ్డలుగా మనం కొనసాగాలని దేవుడు ఆశించిన ప్రకారం మనము చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించుకొచ్చాడు. పేదరణ్యంలో నడుస్తూ ఉన్నారు, పేద అడవిలో నడుస్తూ ఉన్నారు. 26 లక్షల మంది నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడవంగా వారికి ఆకలైంది. ఆకలైనప్పుడు ఆగారు, ఒక చోట ఆగారు.
ఆగి ఆకలి అయిందని మోషేని అడిగారు. అయ్యా, మమ్మల్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చావు, బాగానే ఉంది. ఈ అడవిలో నడిపిస్తున్నావు, బాగానే ఉంది. మాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏం చేస్తావు? మాకు భూమి అడికెళ్ళి పెడతావు అని అడిగారు. హల్లెలూయా. ఏం ఒక్కడైతారా? 26 లక్షల మంది. మన కొరిపల్లి సరిపోదు. మన కొరిపల్లి సరిపోతుందా? కొరిపల్లి, గావులపల్లి, మాందపురము, గడగట్లపల్లి, సంగేపల్లి ఇవన్నీ కలుపుకుంటే 26 లక్షల మంది అవుతారు. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి మోషేని అడిగారు, అయ్యా మాకు ఆకలి అవుతుంది, మా సంగతి ఏందని. అప్పుడు మోషే ఆకాశము వైపు కన్నులెత్తి దేవుణ్ణి అడిగాడు. ప్రభా, నీ బిడ్డలు ఆకలి అవుతుందని అడుగుతున్నారు, నేనేం చేయమంటావు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. మన్నా అనగా కొత్తిమీర గింజలటండి. కొత్తిమీర గింజల వలె ఉంటాయట, రాయబడింది నిర్గమకాండంలో. ఈ సృష్టి చరిత్ర అంతా నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, ఆ కాండాల్లో ఇదే చరిత్ర రాయబడింది. వారిని రావడం, పోవడం, ఆ సావడం, బతకడం, ఈ మన్నా కురిపించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం. ముగ్గురికి ఎంత కావాలి? ముగ్గురికి అనుకొని తినడానికి ఎంత కావాలి? ఒక తవడ అయితే మస్తు అవుతుంది. ఒక తవడ బియ్యం. తవడ బియ్యం అయితే పొద్దుగాల మగలు పొద్దుకి తింటాం, సరిపోతుంది. ఆ తమిళ బియ్యంలో కూడా దశమ భాగం తీసి దేవుడు ఇవ్వన్నాడు. హల్లెలూయా. అదేంటి? ఆయన ఇచ్చాడు, మళ్ళీ ఇవ్వమంటాడు ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు ఇవ్వడం కాదు, మనంతో మన మనసు కూడా ఇచ్చే మనసు మనకు రావాలని, మనం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని ఇవ్వటం అనేది దేవుడు నేర్పినటువంటి కార్యం. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం గొప్ప విషయం అన్నాడు దేవుడు. అందుకే నువ్వు ధర్మం చేయనప్పుడు నువ్వు కుడి చేత చేస్తే ఎడమ చేతికి తెలవద్దన్నాడు. కానికేసేటప్పుడు కాదు. హల్లెలూయా. కానికేసేటప్పుడు కాదు, కానీ ధర్మం లేనోడికి నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు ఆ ధర్మం కుడి చేత చేస్తే ఎడమ చేతికి తెలవద్దన్నాడు. అది దేవుడు చెప్పినటువంటి మాట. కానికేసేటప్పుడు కాదు, మనం దాచిపెట్టేస్తూ ఉంటాం. కాదు కానీ అంటే దేవుడు చేసినటువంటి పనిని తన బిడ్డలకు నేర్పుతున్నాడు క్రమం. అని నేను ఇస్తే తినడం అనేది కాదు, నేను ఇస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం? పిల్లలు బిస్కెట్ కొనిమన్నారు అనుకో, సరే బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాం. అలాగే ఒక టీరంట్ ఇస్తారా? నాయి అని రాసుకుంటారు అనుకో. అవి అట్లుండదన్నాడు మన పద్ధతి. హల్లెలూయా. సో అది కాదు, దేవుడు ఇచ్చాడు, ఇవ్వడం నేర్చుకోమన్నాడు. అందుకే మందసంలో అహరోను కర్ర, మన్నాను గురించిన బంగారు పాత్ర అవన్నీ ఉంటాయి. మందసం గురించి మనం వినలేదు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నుంచి మందసం గురించి విందాం. అయితే దేవుడు మన్నాను కురిపించిన తర్వాత ఆ మన్నాను వాళ్ళు సమకూర్చుకుంటే, వాళ్ళు ఎక్కువగా కూర్చుకుంటే ఎక్కువ కాలేదు, తక్కువ తీసుకపోతే తక్కువ కాలేదు. కుటుంబానికి ఎంత సరిపోతుందో అంతే దేవుడు బరకత్ ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క కార్యము ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అద్భుతం అనిపిస్తుంది. ఆ మందిలో మనం ఉండి నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ వాక్యం చదువుతున్నప్పుడు. ఆ స్థలంలో మనం ఉన్నామేమో అనేటువంటి ఆలోచన దేవుడు కలగజేస్తాడు. అంటే దేవుని యొక్క కార్యాలు ఆయన మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఉండి తన పిల్లలను నడిపించాడు. ఆయన అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉండి నడిపించాడు. అగ్నిస్తంభముగా రాత్రిపూట ఉన్నాడు, మేఘస్తంభముగా పగటిపూట ఉన్నాడు. వడదెబ్బ తలగద్దని మేఘస్తంభముగా ఉండి ఆయన ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. ఆయన ఎటు రమ్మంటే అటు వచ్చారు ప్రజలు. హల్లెలూయా. సో అలా దేవుడు యేసు క్రీస్తు అనే మేఘంలో మనము నడవబడుతూ ఉన్నాం. ఆ యేసు క్రీస్తు అనే మేఘం కింద మనం ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు మనము వర్ధిల్లుతున్న కొద్దీ సౌఖ్యముగా మనం ఉండాలని తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము ప్రార్థన చేస్తూ వర్ధిల్లుతున్న కొద్దీ ఆయనకి ఇచ్చే విషయంలో కానీ నడిచే విషయంలో కానీ మనము వర్ధిల్లే విషయంలో కానీ మనము దేవుని పిల్లలుగా గొప్పగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనం ఫలించాభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మోడు బారిపోయి గతిమాల్లో లెక్క దిక్కుమాల్లో లెక్క బతకాలని దేవుడు అనుకున్న విషయాలు కాదవి. దేవుడు మనం అలాగా ఉండడము దేవుడికి ఇష్టం లేదు. మనం ఇంకొకరికి చేజాపేటట్టు బతుకుమని దేవుడు చెప్పిన మాటలు కావు. హల్లెలూయా. నువ్వు ఒకరికి ఇచ్చేవాడిగా వస్తానన్నాడు. నువ్వు నాకు ఇస్తే నేను ఇంకోటికి ఇచ్చేటట్టుగా చేస్తానన్నాడు, కానీ నేను ఒక దగ్గర అడుక్కునేటట్టు చేస్తానని చెప్పలేదు. ఒక బిచ్చగాడు వచ్చాడు ఒక సంవత్సరం కిందట. వాడు బైబిల్ పట్టుకొని బిచ్చం అడుగుతూ ఉండగా నేను చూశాను. అరే, నీకు బైబిల్ యేసుప్రభు బిచ్చం అడుక్కోమనాలని చెప్పిండా?
లేదా మీ అయ్యగారు ఎవరు, మీ అయ్యగారు చెప్పిండా నేను అడిగాను. హల్లెలూయా అంటే లేదు లేదు నేనే వచ్చినాడు. ఒరే నువ్వు మోకరించి ప్రార్థన చేయరా, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు బైబిల్ పట్టుకొని పిచ్చమాడడం ఏంటి, ఇది కొత్తగా కనబడుతున్నావు నువ్వు. ఎవరు కూడా బైబిల్ పట్టుకొని పిచ్చమాడడం, నువ్వు మరొకసారి కనబడవనుకో కొడతా అని చెప్పాను నేను. హల్లెలూయా నీకు ప్రార్థన రాకపోతే నేను నేర్పిస్తా, నీకు వాక్యం రాకపోతే నేర్పిస్తా, నీకు వాక్యంలో బలపడేటట్లుగా దేవుని సన్నిధి నువ్వు అభివృద్ధి పోయేటట్టుగా, లేదా దేవుని యొక్క కృపను పొందుకునేటట్లుగా నేను తయారు చేస్తాను. నా చర్చికి రా, మా చర్చికి రా, ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు పిచ్చబడుకోవాలంటే బైబిల్ పట్టుకొని. దేవుడు పిచ్చగాడా, దేవుడు లేనోడా, దేవుడు గతిమాలోడా, ఈ సృష్టి అంతా నాదని ఆయన చెప్తే నువ్వు పిచ్చబడుకోవడం ఏంటి? మళ్ళా కనబడలేదు. హల్లెలూయా మళ్ళా కనబడలేదు. అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, లేదా దేవుడు మనం అభివృద్ధి పొంది ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పాడు. కానీ మనం శాపగ్రస్తులుగా అడక తినేవారిగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నవాడు కాదు. హల్లెలూయా అందుకే ఆయన చెప్తూ ఉంటాడు, నా పిల్లలు ఏడవడము, నా పిల్లలు గతిమలలుగా బతకడము, నా పిల్లలు లేమిలో బ్రతకడము, నా పిల్లలు అడక తినేవారిగా ఉండడము సుతరాము నేను ఇష్టపడేవాడిని కాదు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా అందుకే ఏది అడిగినా ఇస్తానాడు ఆయన, ఏది అడిగినా ఇస్తానాడు. యోహాను సువార్త 15వ వాక్యంలో అంటాడు, నా మాటలు మీరు విని నా మాటలకు కట్టుబడి మీరు జీవిస్తే ఏది అడిగినా అది అనుగ్రహించబడుతుందని చెప్పాడు. సమస్తము క్రీస్తునందు గుప్తముని అని పౌలు గారు చెప్పాడు. ఏ ఐశ్వర్యమైనా సరే, ఏ ధనమైనా సరే, ఏ సహాయమైనా సరే మనం అడగవలసినటువంటి విధానం ఏంటంటే ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ ఆయన పాదాలు పట్టుకొని అడగాలి. మన పరిస్థితి ఏదైతే బాధ ఉందో, ఏదైతే శ్రమ ఉందో, ఏదైతే కష్టం మనకుందో దానిని దైవ సేవకుని ద్వారా సంప్రదించి మనము మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు దాంట్లో నుంచి బయటకేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా ఏలియా ఆ దేశం నుంచి పారిపోయి ఓ చెట్టు కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆగండిపోయింది, దేశంలో భయంకరమైన కరువు పడ్డది, నేను ఎట్లా బ్రతకాలని ఏలియా ప్రార్థన చేస్తే కాకులతో రొట్టెను మాంసమును పంపించాడు దేవుడు. చాలాసార్లు విన్నాం. మా ఆ సారపతి విధవరాల దగ్గర దేవుడు మాట్లాడాడు 3.5 సంవత్సరాలు పోషింపబడాలి అంటే ఈ వాక్యాలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే మనము పెట్టుమని ఇంకోని దగ్గరికి పోయేటట్టుగా దేవుడు చెయ్యడు, అదనమాట. హల్లెలూయా మనం ఇంకోలను అప్పటికి బతిమలాడి చేపలు తెచ్చుకొని తిను బతుకుమని చెప్పే దేవుడు కాదైన మనకున్నదాన్ని ఆశీర్వదిస్తారన్నాడు. మనల్ని గొప్పగా అభివృద్ధి పొంది ఫలించమన్నాడు. మనము ఫలించి అభివృద్ధి పొందాలి. సంవత్సరం క్రితం అదే విన్నాం, మనం ఫలించి అభివృద్ధి పొందాలి, మూడుబారిన జీవితాలు చిగురించాలి. మనము చెట్టులుగా కొమ్మలుగా మారి ఫలించి కాయలు పండ్లు ఔషధముగా మారి ఆకులు ఔషధముగా మారాలి అని దేవుడు గొప్పగా మనము ఫలించి అభివృద్ధి పొందాలని మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా పండ్లు ఆహారంగా మారి ఆకులు ఔషధంగా మారడం అంటే పండ్లుగా అంటే మనము సంఘ బిడ్డలుగా మనం ఆశీర్వదించబడి మనము ప్రార్థన చేస్తే ఇంకోలు బాగా కావాలి. అది ఔషధంగా మారడం అంటే మనం ప్రార్థన చేస్తే ఇంకొక వ్యక్తి బాగా కావాలి. కాలు నొప్పి అయిందని, తలకాయ వస్తుందని, నడుమును వస్తుందని, జ్వరం వచ్చిందని వాళ్ళని వచ్చి ప్రార్థన చేయమని మిమ్మల్ని అడిగితే మీరు ప్రార్థన చేస్తే బాగా కావాలి. హల్లెలూయా అది ఫలించడం అంటే ప్రార్థనకు వచ్చి పనులు మాట్లాడడం, గుడి కూరుకోవడం ఇది కాదు. వాక్యములో బలపడి, దేవుని ఆత్మలో బలపడి, దేవుని ఆత్మలో వర్ధిల్లి, దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో మనం కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నువ్వు ఏడు దేవుడు ఏమన్నా శాతగారుడా? హల్లెలూయా హల్లెలూయా అది నా బాధ. నా బాధ ఏంటంటే నేను ప్రార్థన చేయడం కాదు, మీరు ప్రార్థన చేసిన ఇతరులు మేలు పొందుకోవాలి, ఇతరు బాగా కావాలి, ఇతరు ఆశీర్వాదం పొందుకోవాలి. మనము అట్టి విధముగా ఆత్మలో వర్ధిల్లుచు గొప్పవారం కావాలి. మనము ఫలించి అభివృద్ధి పొందాలి. 3 విడిచి 2 చేస్తే 3 లాభాలు. నీటి కాలువన ఎవరైనా నాటబడినదై ఆకువాడక చెట్టు ఫలించినట్లుగా మనము క్రీస్తు అనే ప్రవాహములో ఒడ్డున నాటబడిన కొమ్మల వలె చెట్ల వలె ఉండి బహుగా అభివృద్ధి పొందుతూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదంగా మారుతూ జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా సో అట్టి ఆశీర్వాదం మనం పొందుకుందాం గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.
దేవునికి మహిమ కలుగును గాక. కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పెద్ద సోదన